న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్కారం. రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాం. మామిడికాయ పచ్చడి చేసుకుందాం. జనరల్గా ఇది తెలుసు కదా అందరికీ. కలెక్టర్ కాయ అంటాం, తోతాపూరి అంటాం, మన వైపు రకరకాల పేర్లు. అయితే ఇది ఎక్కువ పులుపు ఉండదు, సాధారణంగా ముక్కలు కోసుకుని తినేస్తూ ఉంటాం. ఈ రోటి పచ్చడి అనగానే పుల్ల మామిడికాయతో చేసామనుకోండి, ఎంత ఉప్పు ఎంత ఎండుమిర్చి చాలదు, పళ్ళు పులిసిపోతాయి, తినేయాలనిపిస్తుంది, పళ్ళు కిరకిరలాడుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లం లేకుండా ఈ కాయతోటైతే చిన్న పులుపు ఉంటుంది, ఒక రవ్వ తీపి ఉంటుంది, కొద్దిగా ఎక్కువ తీపి ఉండదు, చవగా ఉంటుంది సరిగా చెప్పాలంటే. ఎండుమిర్చి సమంగా వేసుకుంటే తోతాపురితో పచ్చడి మహా బాగుంటుంది. 2 రోజులు నిలవ కూడా ఉంటుంది. తడి తగలకుండా మాత్రం రుబ్బుకోవాలంతే. తోతాపురి కాయ ఉంటే కనుక ఇంత పెద్దది అక్కర్లా. ఇప్పుడు ఈ కాయతో చేస్తే ఇంత పచ్చడి అవుతుంది. కొంచెం చిన్న కాయ అయినా పర్వాలేదు, సగం కాయ వేసుకున్నా సరిపోతుంది. చక్కగా చెక్కు తీసి ముక్కలు తరిగి పక్కన పెట్టండి. చిన్న తిరగమాత వేద్దాం చూడండి. స్టవ్ వెలిగించి ఏదైనా ఒక మూకుడు పెట్టుకోండి. కొద్దిగా ఒక స్పూన్ తాలింపుకే, అంత పెద్ద విశేషమైన నూనె అక్కర్లేదు, కొద్దిగా చాలు. ఒక స్పూన్ నూనె. ఇందులోకి వెల్లుల్లిపాయలు అవి వెళ్ళవండి, ఇంగు పోపే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేసే మామిడికాయ పచ్చడి ఇంకో వెరైటీ చేద్దాం మళ్ళీ. ఒక చిన్న స్పూను మెంతులు వేద్దాము. మెంతులు ఎర్రగా వేగాక ఒక స్పూను ఆవాలు. ఆవాలు చిటపట్లాడాక ఒక స్పూను మినపప్పు. దీంట్లోకి శనగపప్పు వెళ్ళదండి, అంత బాగుండదు. శనగపప్పు వేస్తే పచ్చడి రుచి మారిపోయి ఇడ్లీ పచ్చడిలాగా తయారవుతుంది, కాబట్టి శనగపప్పు వేయబోకండి. ఈ మామిడికాయ జీలకర్ర కాంబినేషన్ బాగుంటుంది. మినపప్పు కూడా వేగి మనం ఎండుమిర్చి వేస్తాం కదా, అప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. మన కాయను బట్టి, మన కాయల కారాన్ని బట్టి ఒక 10-12 కాయలు పడతాయి ఎండుమిర్చి. దీంతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేద్దాం. కొద్దిగా ఇంగు వేద్దాము. మీ దగ్గర ఏదైనా పాల ఇంగు ఉంటే ఒక చిన్న పలుకు వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి. ఈ మూకుడిని పొయ్యి మీద నుంచి దించేద్దాము. కొంచెం తీసి పక్కన వేరే పాత్రలో పెట్టుకుంటే చల్లారిపోతుంది. ఈ వేడి మీదే కొద్దిగా పసుపు వేసేద్దాం. మూకుడు మనం తాలింపు వేయించుకున్నాం కదా, అది రోట్లో వేసేద్దాము. మీరు దీంతోటైనా దంచుకోవచ్చు, దీంతోటైనా రుబ్బుకోవచ్చు, మన ఇష్టం. నేనేం చేస్తానంటే నాకు ఈజీ మెథడ్, ముందు ఒకసారి దీంతో దంచేస్తే ఇది మొత్తం ఎండుమిర్చి మెత్తగా అవుతుంది. తర్వాత పప్పు కూర పదార్థం ఏదేస్తే అది దాంతో రుబ్బితే బాగుంటుంది. ఈ పోపును మెత్తగా నూరేసాక ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి రుబ్బేసుకోవటమే. దీంట్లో కొన్ని చోట్ల బెల్లం వేస్తారండి. అంటే ఇది ఒకవేళ ఈ మామిడికాయ కనుక పుల్లగా ఉందనుకోండి, కొంచెం బెల్లం పెడితే బాగుంటుంది కొద్దిగా, లేకపోతే అది వెర్రి పులుపుగా ఉండి తినలేకపోతాం. మొదటి ముద్ద భలే ఆసక్తికరంగా ఉంటుంది, ఎంత బాగుంటుందో, జిహ్వ లేచి వచ్చినట్టు ఉంటుంది. కానీ 2వ నిమిషానికల్లా పళ్ళు కిరకిరలాడడం మొదలు పెడతాయి. పోపు మెత్తగా నూరేసాక ముక్కలేసి కొంచెం కొద్దిగా ఉప్పు చల్లుతూ మనకు కావాల్సినంత దంచేసుకుంటే పచ్చడి చక్కగా నలిగిపోతుంది. కొంచెం 1 చిట్టి ముక్కలున్నా బాగానే ఉంటుందండి. ముక్కలు కూడా లేకుండా చాలా పేస్ట్ శుద్ధలాగా చేయాల్సిన అవసరం అయితే లేదు. చూద్దాం ఇది ఎలా వచ్చిందో. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి.
మళ్ళీ కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. మీకు ఇప్పుడు తిన్నప్పుడు నోట్లో వేసుకున్నప్పుడు నాలుగు మండిపోవాలి, కళ్ళు మూసుకుపోవాలి, అప్పుడే అన్నంలోకి సరిపోతుంది. ఇప్పుడు కనుక హాయిగా తినగలిగేలా ఉందనుకోండి, అన్నంలో కలిపాక చప్పగా ఉంటుంది. కారము పులుపు ఎక్కువ ఉంటేనే అన్నంలోకి బాగుంటుంది. దీని మీద పైన పోపు వేయటం బ్యూటిఫికేషను అవన్నీ మీ చాయిస్ అండి. మనం రోట్లో రుబ్బితే ఎంతో కొంత పోపు పలుకులు తగులుతూనే ఉంటాయి. కాబట్టి పైన పోపు మళ్ళీ ఎక్స్ట్రా నూనె అవి అక్కర్లేదు. ఇలాగే వేసుకుని అన్నంలోనే కొంచెం పప్పు నూనె కానీ, వేరుశనగ నూనె కానీ, లేకపోతే నెయ్యి కానీ వేసుకుని కలుపుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. పిల్లలకి ఇలా నోట్లో నోరూరించేటువంటి రకపు పచ్చళ్ళు గిచ్చళ్ళు అలవాటు చేశారంటే ఆకలి పెరుగుతుంది, అన్నం ఎక్కువ తింటారు. ట్రై చేసి చూడండి. అండ్ మోర్ ఓవర్ ఈ పచ్చళ్ళు ఏంటంటే మన రాగి సంకట్లో కానీ, కొర్రలు అలా ఇప్పుడు చిరుధాన్యాల అన్నం తింటున్నారు కదా, చప్పగా ఉంటాయి. వాటిల్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.